ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణాయ నమః. ముకుందమాల 3వ శ్లోకం. ముకుందమూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. ఈ శ్లోకంలో కులశేఖర ఆళ్వారు భగవంతుని ముందు ఒక వినయపూర్వక భక్తునిగా నిలబడి ప్రార్థిస్తున్నారు. ఓ ముకుంద, నేను నీ చరణాలకు శిరస్సు వంచి ఒకే ఒక్క వరాన్ని కోరుతున్నాను. ప్రతి జన్మలోనూ నీ చరణాలను ఎన్నడూ మర్చిపోని భక్తిని నీ అనుగ్రహంతో నాకు ప్రసాదించు. ఇది ఒక సాధారణ కోరిక కాదు, భక్తి యొక్క పరాకాష్ఠ. ఈ శ్లోకంలో కొన్ని ముఖ్య పదాల విశిష్టత తెలుసుకుందాం. ఆళ్వార్ కృష్ణ నారాయణ అని కాకుండా ముకుంద అని సంబోధిస్తున్నారు. ముకుందుడు అంటే ముక్తిని ప్రసాదించేవాడు. అయితే ఇక్కడ ఆళ్వార్ ముక్తిని అడగటం లేదు, ముక్తిని ఇచ్చే స్వామిని ఆశ్రయించి ఆయన స్మరణను మాత్రమే కోరుతున్నారు. ఎందుకంటే భగవత్ స్మరణ ఉన్న చోట ముక్తి సహజంగా లభిస్తుంది. మూర్ధ్నా ప్రణిపత్య, భక్తి యొక్క మొదటి లక్షణం వినయం. తల వంచటం అనేది శరీర కదలిక మాత్రమే కాదు, అహంకారాన్ని విడిచిపెట్టి నేను నీ దాసుడిని అని అంగీకరించటం. భగవంతుని ముందు వినయంతో నిలిచిన వారే ఆయన కృపకు పాత్రులు అవ్వగలరు. యాచే, ఆళ్వార్ ఆజ్ఞాపించటం లేదు, వినయంగా యాచే ప్రార్థిస్తున్నాను అంటున్నారు. ఇది భక్తుని స్వభావం. భగవంతుని వద్ద అన్నీ హక్కుగా కాదు, కృపగా కోరాలి. ఏకాంతం ఇయంతం అర్థం, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. ఈ మాటలో భక్తుని ఏకాగ్రత కనిపిస్తుంది. అనేక కోరికలతో అలమటించే మనస్సు భగవంతుని చేరదు. ఒకే లక్ష్యం భగవత్ స్మరణ ఉన్నప్పుడే భక్తి స్థిరపడుతుంది. అవిస్మృతి, ఈ శ్లోకానికి హృదయం ఇదే. నిన్ను ఎన్నడూ మర్చిపోకూడదు. భగవంతుని స్మరించటం ఒక సాధన, కానీ ఆయన్ని మర్చిపోకుండా ఉండటం ఒక దివ్య అనుగ్రహం. జీవితంలో సుఖదుఖాలు మారినా, పరిస్థితులు మారినా భగవత్ స్మరణ మాత్రం నిలిచి ఉండాలని ఆళ్వారు కోరుతున్నారు. త్వచ్చరణారవిందే, భగవంతుని చరణాలను కమలంతో పోల్చారు. కమలం బురదలో ఉన్నా నిర్మలంగా ఉంటుంది. అలాగే భగవంతుని చరణాలను ఆశ్రయించిన భక్తుడు సంసారంలో ఉన్న అంతరంగంలో ఉన్న పవిత్రతను కాపాడుకుంటాడు. చరణాలు శరణాగతికి, రక్షణకు, మోక్షానికి చిహ్నం. భవే భవే, ఈ పదం ఆళ్వార్ భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ జన్మలో మాత్రమే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా ప్రతి జన్మలోనూ భగవత్ స్మరణ ఉండాలి అని కోరుకుంటున్నారు. భక్తునికి ముఖ్యమైనది జన్మల సంఖ్య కాదు, ప్రతి జన్మలోనూ భగవంతునితో ఉండే అనుబంధం. భవత్ప్రసాదాత్, చివరగా ఆళ్వారు ఒక గొప్ప సత్యాన్ని అంగీకరిస్తున్నారు. భగవంతుని స్మరణ కూడా మన ప్రయత్నం వల్లే కాదు, ఆయన కృప వల్లే నిలిచి ఉంటుంది. అందుకే చివరగా నీ అనుగ్రహం వల్లే ఇది సాధ్యం అని ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకం మనకి భక్తి యొక్క అసలైన స్వరూపాన్ని బోధిస్తుంది. నిజమైన భక్తుడు భగవంతుని వద్ద భౌతిక సంపదలు కాకుండా భగవత్ స్మరణను కోరుకుంటాడు. ఎందుకంటే భగవత్ స్మరణ ఉన్న చోట మనస్సుకి శాంతి, జీవితానికి దిశ, చివరికి మోక్షం లభిస్తాయి. ఈ శ్లోకం శరణాగతి, వినయము మరియు నిష్కామ భక్తి యొక్క పరమ సందేశం.